మీరు విదేశాల నుంచి వస్తున్నారా? లేదా మీ బంధువులు ఎవరైనా ఫారెన్ నుంచి వస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా బంగారం తెచ్చుకునే విషయంలో కొత్త నిబంధనలను ప్రకటించింది. బ్యాగేజ్ రూల్స్ 2026 పేరుతో వచ్చిన ఈ కొత్త రూల్స్ ఏంటి? మహిళలు, పురుషులు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? ఇతర వస్తువులపై పరిమితులేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు CBIC 2016 నాటి పాత నిబంధనలను సవరిస్తూ కొత్త గైడ్లైన్స్ ను విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా తీసుకురావచ్చు. అలాగే పురుషులకు ఈ పరిమితిని 20 గ్రాములుగా నిర్ణయించారు. గతంలో మహిళలకు ₹1,00,000, పురుషులకు ₹50,000 విలువైన బంగారం మాత్రమే అనుమతించేవారు. ఇప్పుడు ఆ స్థానంలో గ్రాముల లెక్కన పరిమితి విధించారు. అయితే ఈ మినహాయింపు కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు బంగారు బిస్కెట్లు లేదా కడ్డీల రూపంలో పసిడిని తెస్తే మాత్రం పన్ను చెల్లించాల్సిందే. అలాగే ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే ఉండాలి. కేవలం బంగారమే కాదు, ఇతర వస్తువుల విషయంలో కూడా పరిమితులు పెంచారు. విదేశాల నుంచి వచ్చేవారు తమ వెంట తెచ్చుకునే వస్తువుల విలువ పరిమితిని ₹50,000 నుంచి $75,000కు పెంచారు. 18 ఏళ్లు పైబడిన వారు అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ ను ఉచితంగా తెచ్చుకోవచ్చు. ఇక మద్యం ప్రియుల కోసం 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్లకు సుంకం నుంచి మినహాయింపు ఉంది. ఒకవేళ మీరు ఉద్యోగం ముగించుకొని శాశ్వతంగా ఇండియాకు వచ్చేస్తున్నారా? అయితే మీ నివాస కాలం ఆధారంగా భారీ మినహాయింపులు ఉన్నాయి. 3 నుంచి 12 నెలలు విదేశాల్లో ఉన్నవారు 1,50,000 విలువైన గృహోపకరణాలు తెచ్చుకోవచ్చు. 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి వస్తున్న వారు ఏకంగా 7.5 లక్షల వరకు వస్తువులను పన్ను లేకుండా తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సుంకం మినహాయింపు అనేది వ్యక్తిగతం. అంటే ఇంట్లో 2-3 ఉంటే ఒకరి పరిమితిని మరొకరికి కలపటం కుదరదు. అలాగే 2 ఏళ్లలోపు పిల్లలకు ఈ మినహాయింపులు వర్తించవు. సో ప్రయాణానికి ముందే ఈ నిబంధనలు తెలుసుకొని ప్లాన్ చేసుకోండి.